తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని మందుల షాపుల్లో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తనిఖీలు చేశారు. 2 మెడికల్ షాపుల నిర్వాహకులు జనరల్ మెడిసిన్ అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ జన ఔషధను సదుద్దేశంతో ఏర్పాటు చేశారు, కానీ వీరు తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్ల ద్వారా 30 నుంచి 50 లక్షల రూపాయలకు వచ్చే వాటిని కేవలం 22,000కే దక్కించుకోవడం వల్ల టీటీడీకి 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. స్విమ్స్లో ఉన్న 2 మెడికల్ షాపులు రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా టెండర్లకు పిలవాలి అన్నారు. దేవుడి సొమ్ముకే కన్నం వేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మెడికల్ షాపుల కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగింది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ లేకుండా బోర్డులో రెజల్యూషన్ తీసుకొని దీన్ని కేటాయించడం జరిగింది. టెండర్లు పిలిస్తే దాదాపు 30 లక్షల రూపాయలు నెలకి కట్టే అవకాశం ఉన్నటువంటి ఈ మందుల షాప్ని కేవలం 22,000 రూపాయలకి అధికార పార్టీ అనుచరులకు దీన్ని కేటాయించడం జరిగింది. అలాగే బయట కూడా ఇంకో మందుల షాపు స్థానిక శాసనసభ్యుడు మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారి అనుచరులకు ఇచ్చారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి మా దగ్గర. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి మీ ద్వారా కోరుకుంటున్నాం, ఒక వారం లోపల ఈ జరిగినటువంటి అన్యాయాల్ని బయటపెట్టి వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టరీత్యా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.